గ్యాంగ్ కి ఇద్దరు హీరోలు తెచ్చుకున్నాడు. మరి ఆ హీరోలు మన శంకర్ తో ఎలా ఆడుకున్నారో చూడాలనుందా? అయితే లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ అలాంగ్ విత్ ది స్టేజ్. కాదు సెలబ్రేట్ రౌండ్ అన్నారా సార్? ఇప్పుడు సెలబ్రేట్ అంటే బయటకు వెళ్తే రాత ఫోటోలు దిగుతాను. నేను ఎవరికి కావాలండి సెలబ్రేట్ గా? మరి సెలబ్రేట్ గా నువ్వే రావచ్చు కదరా. ఏమన్నావా? సెలబ్రేట్ గా నువ్వే రావచ్చు కదా. ఒరే మేకపోతే మొహమాడా. కాదురా, సెలబ్రేట్ ఎవరైనా ఒరే అంటాడా? సెలబ్రేట్ కంటే ఒక మానవ మర్యాద పద్ధతి ఉంటది. నువ్వే ఒరే అనేది నేనే సెలబ్రేట్ ని. కూక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చూసావా? సూపర్ రా. ఉందిలే మంచి కాలం ముందు ముందు అని ఒక సినిమా తీసాడు. అవునులే ఉందిలే మంచి కాలం ముందు ముందు. ఏమో మేము కూడా టీమ్ లీడర్ రావచ్చు. ముందు స్కిట్ తర్వాత టీమ్ లీడర్ రావద్దు. సర్లే అయితే భయ్యా సెలబ్రేట్ రౌండ్ పెట్టారు, రెండు భయ్యా అని అంటే వస్తానన్నారు. అయితే ఇక్కడ తెలివితేటలు ఏం చేశానంటే మన స్కిట్ లో వాళ్ళు కూడా వాడేస్తున్నాము. చూడు హీరో సుధాకర్. భయ్యా మా వాడు రెడీగా ఉన్నారు, వచ్చారు భయ్యా. రెడీ 20 నిమిషాలు రండి, వచ్చండి. గంగిరితనాయలా ఇంత పొట్టి నేను వెళ్ళిపోతున్నాను రా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలా వెనకాల పడతానే? నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ వెనకట్లే పడతానని. నువ్వు ఇలా చేస్తావు అనుకో మా అన్నయ్య చెప్పేస్తాను రే. అమ్మ జీవితం ప్రతి ఒక్క అమ్మాయి అడుగు ఒక అన్నయ్య ఉంటాడు. అన్నీ లేని అమ్మాయి మా కంట కనబడరా? ఇదో పెద్ద రొటేషన్ అయిపోయిందా? ఏ అమ్మాయి చూసి అన్నయ్య ఉంటాడు. అక్కడ లేరు అన్నయ్య. ఏ అమ్మాయి నీకు అన్నయ్య ఉన్నాడా? అర్థమండి లేడు అన్నయ్య అంటావు అంతే కదా. అన్నయ్య అవునా నేనేనా నీ మాయలో పడిపోయానా నాలో నేనేనా నిన్నే చూస్తున్నా నీ నీటల్లే వస్తున్నా నీకై నేనున్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్. అదేనా బాయ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తెలంగాణలో నాగరాజ్. మంచిగా ఉన్నారా? ఇప్పుడు ఉందిలే మంచి కాలంలో హీరోగా చేస్తున్నా. దానిలో పేరు జాజ్ రాజ్. అందుకే జాజ్ స్టిక్స్ తీసుకొచ్చాను. ఈ సినిమా నేను ఏంటంటే జాజ్ స్టిక్స్ తో సినిమా మీరు కెరతలు కొట్టుకుంటారు. ముందు స్కిట్ చేయండి. సరే స్కిట్ ఏంటి? స్కిట్ ఏటా? స్కిట్ మర్చిపోయి భయ్యా. ఓహో ఇది మీకు ఉందా? ఆల్ ఓవర్ ఇండియాకి తెలిసింది. ఈ అమ్మాయి మీ సెల్లండి. నేను లవ్ చేస్తే మిమ్మల్ని పిలిచింది, మీరు నన్ను కొట్టాలి. ఓకేనా? మరి నన్ను ఇప్పుడు మీరు కొట్టాలి. ఏంటి కొట్టడం కొట్టను కాదండి. స్కిట్ లో అంటాను రియల్ కొడతారు మీరు. ఓకే అసలు ఏంట్రా నీ ధైర్యం ఏంటి? అసలు ఏం చూసుకుని రెచ్చిపోతారు? అసలు వెనకాల ఎవరున్నారు? అసలు నా వెనకాల ఎవరున్నారా? ఓ సారీ వెనకాల అంటే గుర్తొచ్చిందండి. మా వెనకాల అక్కడ చూసారు కదా రాధిక గారు నా మదర్ క్యారెక్టర్ చేశారండి. ఆల్మోస్ట్ 12 years తర్వాత మన తెలుగు సినిమాలో చేస్తున్నారు. ఈవెంట్ లక్ష్మి అనే క్యారెక్టర్ అని చాలా బాగుంటుంది. అది భయ్ చెప్పాలి, సపోర్టింగ్ క్యాస్ట్ గురించి చెప్పాలి కదా. మా భయాన్ని పిలుతాను, చెప్తాను. భయ్యా రండి. కన్నుల్లోని కళ ఈ కనులుగా తొట్టే ప్రేమికలా నా అంకుశాన్ని, నా ఆగ్రహాన్ని, నా ఆవేశాన్ని, నా వేటగాన్ని, నా తలంబరాల్ని, నా పట్టుపగల్ని అదే ఇంకోటి సినిమా రిలీజ్ అవుతుంది. ఏంటది? నా గడ్డం గ్యాంగ్ నువ్వే భయ్యా. అన్ని విని హాకీ స్కిట్ తీసుకుని వచ్చేవాడిని కొట్టడానికి. కొట్టాలి అంతే కదా? కొట్టాలి అని కొట్టి నీ దగ్గరికి వస్తున్నా. గెలవాలనుకునే వాడు ఎలా అయినా గెలుస్తాడు, కానీ నేనే గెలవాలని నాడేవాడు ఆడి సంకనాకపోయి అవతలను గెలిపించేస్తుంటాడు. అడుక్కునేవాడికి 10 రూపాయలు వాడు ఇచ్చే మొహం గుర్తుంటది, కానీ 10 రూపాయలు తీసుకున్నాడు అడుక్కునేవాడు మొహం గుర్తుంటారా? ఏంటి అడుక్కోవాలి 10 రూపాయలు? ఈ డైలాగ్ నేను రాయలేదు. ఇది ఎక్కడ డైలాగ్ లా కొట్టాలా? నేను కొట్టు దారా కొట్టేసుకుందా. కొడియాలా ఇంకొడియాలా? తిరుపతి పక్క వేసుకో. సోత నాది ఒకటి ఉందని ఈయన డైలాగ్ చెప్పు. ఈయన కొట్టొద్దు అన్నయ్య. ఆ కర్రనే కొట్టు. నన్ను ఎందుకు కొట్టమంటూ ఆడిని ఎందుకు కొట్టొద్దు అంటే చెప్పు తెగిపోదు. ఆడిట్ అన్నావు అంటే ఆడిట్ అనొద్దయ్యా. ఎందుకంటే ఆయన్ని నేను లవ్ చేస్తున్నాను అన్నయ్య. ఏటో మంతవాయ అయిపోతారు. ఏ సంగతి ఏంటి ఎలాగొచ్చేసిన వేటి? నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను. స్కిట్టే కదా అయితే పర్లేదు అన్నట్టు మర్చిపోయండి. లవ్ అంటే గుర్తొచ్చింది. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉంటుందండి. నా హీరోయిన్ అవంతిక మోహన్ ఫస్ట్ టైం చేసింది. నువ్వు కూడా వెళ్ళరా ఏదో చెప్పు. అంటే నాకు కూడా ఒక హీరోయిన్ ఉంది, నీతూ చౌదరి. ఆ అమ్మాయి కూడా తొలి పరిచయం. నా పేరు చెప్పు. వీడు కూడా చేశాడు కదా సినిమాలో. ఆగో మీ గురించి మీరు చెప్పుకో, నా గురించి కూడా చెప్పేస్తారా? నా గురించి నేను చెప్పుకోను.
ఈ ఉందనే మంచి కాలం ముందు ముందు అనే సినిమా నాకు నిజంగా ముందుగా బాగుంటది. ఈ సినిమాకి నాకు నిజంగా సుధాకర్ భయ్య నాకు జబర్దస్త్ చూసి ఆఫర్ ఇచ్చాడు. గల్లమట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోపే. Welcome Sudhakar, welcome Karthik. So moving on to our judges, let's start with Roja garu. హాయ్ సుధాకర్ గారు అండ్ హాయ్ కార్తిక్ గారు. ఆర్టిస్ట్ గా మీరు ప్రమోషన్ కోసం వచ్చినా కూడా సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయి అదొక స్టోరీ లాగా వెళ్ళింది. ప్రమోషన్ లాగా కాకుండా ప్రమోషన్ తో పాటు అది ఒక స్కిట్ చాలా అందంగా పోయింది. అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. మీ డాన్స్ గానీ అండ్ మీ స్లాంగ్ సడన్ గా లాంగ్వేజ్ మార్చి మాట్లాడటం అని బాగున్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాగబాబు సార్, మన అప్కమింగ్ టాలెంట్ కి ఏదైనా టిప్స్? శంకర్ సార్ చాలా ఎక్స్పెరిమెంట్ గా చేసాం, చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ కి ఉపయోగపడింది, నీకు స్కిట్ కి ఉపయోగపడింది. సో ఆల్ ది బెస్ట్ సుధాకర్ అండ్ కార్తీక, మీకు మంచి పేరు మనస్ఫూర్తి కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. దంశరవి ఫస్ట్ అదిరే అవి ఆవు మేను ఆవు దూడ ఎగిరెగిరి తింటది. ఆవు గడ్డి మేస్తుంది, దాని అమ్మ పిల్ల పిల్ల గట్టున మేస్తుంది. ఆవు గడ్డి మేస్తుంది, పిల్ల గట్టున మేస్తుంది. అవి వచ్చి సామెతలు. సో అలాంటి సామెత ఏదో ఒకటి ఉంటుంది కదా, అది చెప్పేసి. దూడ గట్టున మేస్తుంది, గట్టున మేస్తది, మేస్తది. ఓకే, నో ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, మేస్తుందా? సరే, సెకండ్ వన్. టైం అయిపోతుంది, ఆకలి అవుతుంది, టైం అయిపోతుంది. శివుడు 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 గొంతులో మింగాడు. శివుడు విషయం తాగి గొంతులు దాచుకున్నాడు. సామెత ఉంది, అది ఏం కొత్తగా ఉంది. ఆలస్యం అమృతం విషం. ఓకే 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 ఓకే, టైం అప్ టైం అప్. ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. I love you. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you, I love you, I love you.